నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్ ఛార్జెస్ పెంచింది. దీనికి నిరసన తెలుపుతూ కేటీ రామారావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రతీఫైల్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు వెళ్ళి అక్కడి నుంచి బస్ భవన్ కి బయలుదేరారు బస్సులలో. ఆయనతో పాటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఇలా వీళ్ళందరూ కూడా బస్సులకి బస్ భవన్ చేరడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు బస్ ఛార్జీలు పెంచారు. మరి ఇప్పుడెందుకు ఈ స్ట్రాటజీ వాడుతున్నారు? దీని వెనకాల ఇంకేమైనా వ్యూహం ఉందా అనే వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హలో అండి. సో కేటీఆర్ గారు బస్ భవన్ కి బయలుదేరారు, టికెట్స్ ప్రైస్ హైక్ చేశారు అని చెప్పి. ఇది జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ని యూజ్ చేసుకుని ఆయన ఇదొక పాయింట్ తీయాలి అని చెప్పి వెళ్తున్నారా? అంటే ఇదొక స్ట్రాటజీయా, లేకపోతే మీడియా గురించా, ఇంకేంటి దీని ఉద్దేశం ఏంటి? ఫస్ట్ 11 years వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఆఫ్ కోర్స్ అంతే. ఆ 11 years ఒకసారి బస్ ఎక్కారా? మరి అప్పుడు ఎక్కలేదే బస్సు. ఎక్కడ చూడలేను ఆయన 11 years వీళ్ళు బస్ ఎక్కి బస్సుల కోసం ఏదో చేసాము అని. ఒకసారి ఒక పెద్ద పెంట పెట్టాడు. ఏం చేశాడంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేస్తున్నామని బిల్లు తీసేసి రాష్ట్రపతి భవన్కి పంపించేశారు. రాష్ట్రపతి భవన్లో ఖచ్చితంగా అది పెండింగ్లోనే ఉంటుంది. ఎందుకంటే నీకు నచ్చినట్టు అన్నీ తీసుకుంటే వాళ్ళు పరిశీలించాలి కదా. అప్పుడు తమిళసై దాన్ని ఆపింది. రీజన్ ఏంటంటే ఎవరికి నచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు చేయడానికి లేదు. ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఏ ఎగ్జామ్స్ రాస్తే నీకు ఆర్టీసీలో ఉద్యోగాలు వస్తాయి? అంటే అప్పట్లో ప్రభుత్వంలో కలిపేస్తాము అన్నందుకే కదా వీళ్ళు ఒక హ్యాండ్ తీసుకొని లైక్ మేము ఇదంతా అవ్వకుండా చేస్తాము అని చెప్పే కదా ప్రామిస్ చేశారు. లేదు అదే నేను చెప్తా చూడు. ఇప్పుడు నువ్వు ప్రభుత్వంలో విలీనం చేసేసావు, నేను తీసుకున్న డెసిషన్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం. ఏ ఎగ్జామ్ రాస్తే నీకు ఆ గవర్నమెంట్ ఇస్తావు అని అడిగింది తమిళసై గారు. ఎగ్జామ్ తర్వాత చూద్దాం, ముందైతే కలిపేసి. లేదు. నెక్స్ట్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్కి బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్, బిఎస్ఎన్ఎల్ హాస్పిటల్స్, బిఎస్ఎన్ఎల్ కాలేజీలు ఉన్నాయి. సింగరేణికి సింగరేణి హాస్పిటల్ కాలేజీలు ఉన్నాయి. రైల్వేకి కూడా ఉన్నాయి. రైల్వే కాలేజీలు, రైల్వే హాస్టల్, రైల్వే హాస్పిటల్, రైల్వే పోలీస్ స్టేషన్, వాట్ ఎవర్. ఇట్లా గవర్నమెంట్ సంబంధించిన ప్రతి సెక్టర్కి వాళ్ళకి క్వార్టర్స్ లేకపోతే హాస్పిటల్స్ ఏవో ఉన్నాయి. ఆర్టీసీ కాలేజ్, ఆర్టీసీ స్కూలు, ఆర్టీసీ హాస్పిటల్స్, ఆర్టీసీ క్వార్టర్స్, ఆర్టీసీ కరెంట్, ఆర్టీసీ వాటర్ ఉందా? క్వార్టర్స్ ఉన్నాయి, అవి కూడా తెస్తారా? హాస్పిటల్స్ ఉన్నాయి, అలా అవి కూడా తెస్తారా? వాటి సంబంధం ఏంటి? దాంట్లో ఉద్యోగాలు పొందాలంటే ఎవరు ఏ ఎగ్జామ్ రాయాలి? ఇట్లా బోల్డ్ అని ప్రశ్నలు ఉంటాయి. చాలా ఆవిడ అడిగింది 5 questions. ఆ 5 questions లో ఒకరి దగ్గర ఆన్సర్ లేదు. వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ఆర్టీసీ వాళ్ళందరినీ రెచ్చగొట్టి మన రాష్ట్రపతి భవన్ ముందు కూర్చొని ధర్నా చేయమన్నారు. చేశారు. విలీనం చేయాలి. చేస్తాం 5 questions ఆన్సర్ చెప్పండి, ఇమీడియట్లీ సైన్ పెడతానని ఆవిడ. వీళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు. అట్లా రెచ్చగొడతారు. ఎక్కువ ఓట్లు ఆర్టీసీ వాళ్ళ నుంచి వచ్చాయి అంటే ఇట్లాంటి ఫేక్ ప్రామిసులు చేస్తేనే వాళ్ళందరూ ఇచ్చేసారు. విలీనం చేస్తాము అని చెబితే ఒకసారి వాళ్ళు ఓట్లు వేసారు. ఏంటి ఇంకా చేయట్లేదు అంటే మేము బిల్ పాస్ చేసాము, గవర్నర్ ఆమోదించట్లేదు, మరి ఇలా ఆవిడని అడగండి అన్నారు. అంటే గవర్నర్ పెద్ద విలన్ అయిపోయింది. అలా చేశారనమాట లాస్ట్ టైం. నౌ బస్ టికెట్ రేట్ల పెంపు గురించి మాట్లాడతా. ఆర్టీసీలో ఇప్పుడు 50% ఆక్యుపెన్సీ, అంటే మహిళలు ఫ్రీ, జెంట్స్కి మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. మహా అయితే టికెట్ రేటు 10-15 పెరిగింది. ఓకేనా? దీంట్లో గవర్నమెంట్ తీసుకునే స్టాండ్స్ ఎలా ఉంటాయి అంటే ఎప్పుడైనా సరే అన్ని వర్గాల గురించి ఆలోచిస్తుంది. నీకు ఆర్టీసీలో ₹1 పెరిగింది అనగానే సేమ్ అదే రేటుకి నీకు మెట్రో వస్తుంది అంటే యూ విల్ ప్రిఫర్ మెట్రో. మహిళలు దీంట్లోకి వెళ్తారు. సరే, ఖచ్చితంగా ఎఫర్ట్ చేసే వాళ్ళు వస్తారు. కొంతకాలం మెట్రోకి లబ్ధి పొందొద్ది బాబు, ఎందుకంటే ఎల్ఎన్టీ నష్టాల్లో ఉంది. మెట్రో పర్లేదు, కుదుట పడుతుంది అన్నప్పుడు ఇక్కడ తగ్గించుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఆర్టీసీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంటే నీకు ₹50 అవుతుంది బస్సులో అనుకున్నావు అనుకో. అదే ₹50 నీకు సర్వీస్ ఆటో దొరుకుతుంది, ఇంకో 20 వేస్తే డైరెక్ట్ మీటర్ ఆటోనే వస్తుంది అంటే యూ విల్ ప్రిఫర్ దిస్. మెట్రో వచ్చినప్పటి నుంచి మాకు అన్యాయం జరిగిందని ఫీల్ అయ్యే వాళ్ళకి కూడా న్యాయం జరుగుద్ది. ఆర్టీసీలో మహిళలకి ఫ్రీ బస్ పెడితేసరికి మాకు మెట్రో మా దగ్గర ఎవరు ఎక్కట్లేదు, ఆటోల వాళ్ళు ధర్నా చేశారు.
వాళ్ళకి న్యాయం జరుగుద్ది. అంటే అందరినీ కలుపుకుంటూ వెళ్తుంది ఎప్పుడైనా, ఏ గవర్నమెంట్ అయినా సరే ఆ నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. పైగా వీళ్ళు సెంట్రల్లో ఉన్నారు కాబట్టి కనీసం ఆ మాత్రం ఆలోచించగలిగారు. అంటే ఇప్పుడు ఇవాళ మార్నింగ్ ఆయన బస్ లో ట్రావెల్ చేస్తూ మీడియా మైక్స్ పెడితే గనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వము సర్కార్ నడిపిస్తుందో లేకపోతే సర్కస్ నడిపిస్తుందో అర్థం కావట్లేదు అని అన్నారు. అంటే సర్కస్ ఫీట్లే తప్ప ఇవన్నీ నిజంగా ప్రజలకు ఉపయోగపడేవి కాదు అన్నట్టుగా కేటీఆర్ గారు మాట్లాడారు. సంతోషం, మహాప్రసాదం. అండ్ నెక్స్ట్ అంటే ఏ యాంగిల్లో తీసుకున్నా సరే వీళ్ళ వైఫల్యాలు చూపిస్తా చూడు. నెక్స్ట్ మళ్ళీ చాలా సింపుల్ గా మాట్లాడుకుందాం. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఫ్లవర్ రేట్స్ పెరుగుతాయి కదా, మన ఇంటి దగ్గరనే అపార్ట్మెంట్స్ ముందే పెడతారు కుప్పలు. అంతకుముందు 100 రూపాయలకు దొరికిన బంతి ఆ రోజు 300 ఉంటది. అయినా సరే మనం కొంటాం, ఏం అనుకోం, హ్యాపీగా తీసుకుంటాం. నెక్స్ట్ సడన్ గా ఏదన్నా బంగారం రేట్లు పెరుగుతాయి. ఈ రోజు 1000 ఉంటే రేపు 2000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, కొంటాం, ఎవడు గొడవ చేయడు, హ్యాపీగా. అవసరం ఉన్నా లేకపోయినా ఇప్పుడు వచ్చే దివాళీకి ధన్తేరస్ కి కొంచెం అన్న కొనాలి అని కొంటాం 100%. ధన్తేరస్, అక్షయ తృతీయ ఖచ్చితంగా కొనాలని ఒక రూల్ మనకి. అదొకటి. ఆ తర్వాత ఇంకా చాలా ఉంటాయి రోడ్ల మీద దొరికేవి అవి. అండ్ స్వీట్స్ రెగ్యులర్ డేస్ లో నీకు 500 kg ఉండేది, ఫెస్టివల్ సీజన్ లో 750 దివాళీ అప్పుడైతే ఇంకా ఎక్కువ అయిపోతుంది. రాఖీకి కూడా, రాఖీకి ఆఫ్ కోర్స్ అవును వెళ్ళిపోతాయి, ఎక్కడికో వెళ్ళిపోతాయి స్వీట్ల రేట్లు. అయినా సరే ఓన్లీ ఖచ్చితంగా మనకు స్వీట్ కావాలనుకుంటాం, లేదంటే ఇంట్లో చేసుకుంటాం. బట్ వీ విల్ పర్చేజ్, అదంతే. అది ఆ టేస్ట్ ఎలా ఉన్నా కొంటాం, మళ్ళీ అది కూడా పట్టించుకోం. అదే ఫెస్టివల్ అప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ వాడు 3000 5000 టికెట్ పెట్టినా సరే తొందరగా వెళ్ళాలి అని చెప్పి బుక్ చేసుకొని మరీ వెళ్తాం. ఎగ్జాక్ట్లీ. ఫ్లైట్ రేట్స్ ని కూడా నువ్వు పట్టించుకోవు. ఒక గవర్నమెంట్ కి సంబంధించి బస్సు 5 రూపాయలు పెంచాడంట అంటే చాలు, ఇక రోడ్డు మీదకి వచ్చేస్తావు ప్లకార్డ్. ఇప్పుడు అంతే, పెద్ద డిఫరెన్స్ లేదు. దేనికి మన మైండ్ సెట్ ఎందుకు అలా తయారైంది? అన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ అవుతున్నాము. గవర్నమెంట్ డెసిషన్ చిన్నగా ఏదైనా అయితే మాత్రం ఎందుకు మన రోడ్ల మీదకి వస్తున్నాం? రీజన్ ఏంటి? మనం రావట్లా, రెచ్చగొట్టి రప్పిస్తుంటారు. ఓకే, ఎవరైతే అపోజిషన్ లో ఉన్నారో అలా. ఇప్పుడు ఈ బస్ ఎక్కి అంతర్రచ్చ చేయాల్సిన అవసరం లేదు. ఇదే కేటీఆర్ అవసరం ఉంటే అదేంటిది అప్పటికప్పుడు ఫ్లైట్ ఎక్కాలనుకుంటే 1,00,000 పెట్టానే వెళ్తాడు. ఎయిర్పోర్ట్ ముందు ప్లకార్డ్ పట్టుకొని కూర్చోమను, కూర్చుంటావా నువ్వు? నథింగ్, యూ విల్ గో. ఇప్పుడు ఫ్లైట్ అమ్మా మనం నెక్స్ట్ మంత్ బుక్ చేస్తే హాఫ్ రేట్కి వస్తాయి, అప్పటికప్పుడు కావాలంటే ఎక్కువ ఉంటాయి. పండగ టైంలో కూడా 200 కాదు డిఫరెన్స్, వేలల్లో ఉంటాయి. అన్నిట్లా అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో అన్ని రేట్లు పెరిగినట్టే గవర్నమెంట్ కూడా ఒక 10 రూపాయలు పెంచుకొని క్యాష్ చేసుకుంటే తప్పేంటి? అందరూ తింటున్నారు కదా. ఇప్పుడు నీవు పూలోడు, నీకు కష్టం వస్తే పూలోడు వచ్చి నీకేమన్నా డబ్బులు ఇస్తాడా? ఇవ్వడం. ఏదన్నా ఇప్పుడు ఇళ్లలోకి వాటర్ వచ్చాయి, నాలాలు పొంగుతున్నానంటే ఆ స్వీట్ షాప్ కూడా వచ్చి ఏమన్నా పూడుస్తాడా, దాన్ని తీస్తాడా? అయితే నాకు ఇక్కడ ఒక గవర్నమెంట్ కదా పట్టించుకుంటది. అవసరం ఉన్నప్పుడు 5 రూపాయలు ఎక్కువ ఇస్తే తప్పేంటి? మీరు విపత్తులో విరాళాలు కూడా ఇస్తారు, వేలకు లక్షలు. గవర్నమెంట్ అవసరంలో ఆపదలో ఉన్నప్పుడు ఒక 5 రూపాయలు పెంచుకుంటే తప్పేంటి? అయితే ఇక్కడ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అనాలోచితంగా చేసిన వ్యవహారం అంటారా? ఎందుకంటే ఎలక్షన్స్ పెట్టుకొని వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ఇందులో ఆల్రెడీ లూప్ హోల్స్ వెతుకుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇదొక మళ్ళీ డ్రాబ్యాక్ అవుతుంది కదా. అంటే లోయర్ మిడిల్ క్లాస్ కానీ లేకపోతే గ్రౌండ్ లెవెల్ వాళ్ళు కానీ ఇవన్నీ ఆలోచించరు. ఇవన్నీ మీరు చెప్పినా వినేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వాళ్ళకేంటి ప్రభుత్వం పెంచింది, మన మీద భారం పడుతుంది అని అనుకుంటారు. మరి ఇది ఎలా పాసిబుల్? ఎలా ఇప్పుడు ఎలక్షన్స్ జరిగేది ఎక్కడ? జూబ్లీహిల్స్ లో. వాళ్ళు ఎవరు బస్సులు ఎక్కరు, కానీ జూబ్లీహిల్స్ లో మేజర్ గా స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ, వాట్ ఎవర్ ఐ టెల్ యూ, వాళ్ళు ఎవరు బస్సులు ఎక్కరు. అక్కడ వాళ్ళు అక్కడక్కడే పనులు బాగానే ఉన్నాయి, మోస్ట్లీ సినిమాలలో పని చేసుకుంటారు. అండ్ ఈ మిగతా ఇక్కడ ఉన్నాయి సోర్సెస్, ప్లెంట్లీ సోర్సెస్ ఆఫ్ ఉన్నాయి. వాళ్ళ పెద్ద ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, అసిస్టెంట్ లో వెళ్ళే వాళ్ళు ఉన్నారు. దే ఆర్ వెరీ వెల్ సెటిల్డ్ అండ్ హ్యాపీ. దూర ప్రాంతాల వాళ్ళకి మేబీ కొంచెం ఏమన్నా భారం అనిపించొచ్చేమో. అనిపించినా ఆయనకి ఇక్కడ ఓటు హక్కు లేదు కాబట్టి ఇక్కడైతే ఎఫెక్ట్ ఉండదు. అంటే లాజికల్ గా ఆలోచిస్తే ఎఫెక్ట్ అయితే ఉండదు. దుమ్మెత్తి పోయాలి ప్రభుత్వం మీద అంటే అవకాశం తీసుకోవచ్చు ప్రతిపక్షాలు, ఏవైనా చేయొచ్చు, వెళ్ళండి కొట్లాడండి, అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి. దానికి తగ్గట్టే ఎవరైతే అక్కడ పోటీ చేస్తున్నారో వాళ్ళు హామీలు ఇచ్చుకుంటారు. నన్ను గెలిపించు, ఆ బస్సు నీకు కూడా ఫ్రీగా ఇస్తా, ఎంత పెరిగింది 5 రూపాయల, సరే 5 రూపాయలు తగ్గిస్తా. వీళ్ళకి కూడా అవకాశమే కదా, వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకుంటారు, ఎవరికి ప్రాబ్లం లేదు. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు. మళ్ళీ లాస్ట్ టైం ఏంటంటే
బాకీ కార్డ్ అని రిలీజ్ బాకీ చేశారు. కార్డ్ అవును అవునా, 2 చేసావు, మిగతా ఎప్పుడు చేస్తావు అని. మరి 11 ఏళ్ళు దళితుని సీఎం చేస్తానని నువ్వే కూర్చున్నావు కదా, ఎవడు అడిగాడు నిన్ను? ఎవడన్నా అడిగితే తీసుకెళ్లి జైల్లో వేసాడు. ఎవరు కూర్చొని మాట్లాడినా తీసుకెళ్లి జైల్లో వేసారు, పీడీ యాక్ట్లు పెట్టారు తెలుసా, భయపెట్టారు జనాల్ని. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు, వాళ్ళు తప్పనట్లా, ఖచ్చితంగా చేయాలి. అలా ఏదో యాక్టివిటీ చేస్తేనే నువ్వు ఉంటావు. సంథింగ్ ఒక యాక్టివిటీ పర్ఫామ్ చేయాలి. గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా ఒక యాక్టివిటీని ప్రతిపక్షం చేయాలి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే దాని మీద నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ వల్ల అసెంబ్లీలో కూర్చోపెట్టారు. నిజంగా చెప్తున్నా, ప్రామిస్, చాలా మంది మోస్ట్లీ వేరే పార్టీల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళంటే ఓకే, మన తలసాని లాంటి వాళ్ళు, సబిత లాంటి వాళ్ళు, వేరే లాంటి వాళ్ళు అంటే వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది. ఆల్రెడీ వేరే పార్టీలో సీనియర్ రాజకీయ నాయకులు కాబట్టి. ఆ పార్టీలో ఉన్న వాళ్ళని చూడు, ఏంది అట్లుంటారు. సీరియస్లీ దే డోంట్ నో. నేను పర్సనల్ గా చెప్తున్నా, నా నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కూడా ఏమీ తెలీదు. నేను ఓపెన్ గానే చెప్తా, ఆయన ఏమనుకున్నా మంచిదే నాకు. గతంలో, ఇప్పుడు కాంగ్రెస్లే, గతంలో బీఆర్ఎస్ ఆయన గెలిచాడు. ఐ థింక్ 2 times గెలిచి ఉంటాడు మేబీ. ఏమీ తెలియదు తెలుసా, ఎంత ఎడ్డిగా ఉంటారు, అంత ఎడ్డిగా ఉంటారు. దే డోంట్ నో ఎనీథింగ్, జీరో. అమ్మో అనిపిస్తుంది, భయం వేస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే. నువ్వు ప్రాబ్లమ్స్ సాల్వ్, అసలు ప్రాబ్లం అంటే ఏంటోనే తెలియనప్పుడు అండ్ అసెంబ్లీలో కూర్చోబెట్టితే ఏదైనా బిల్లు మేము ఖండిస్తున్నాం, ఒకసారిలే ఎందుకు నువ్వు ఖండిస్తున్నావు, ఎందుకో తెలియదు ఖండిస్తున్నాం అంతే. అట్లా ఖండిస్తారు వీళ్ళు. నాకు ఆ మధ్యన ఒక ట్రోలింగ్ అయింది కదా, ప్రమాణ స్వీకారం, అది గుర్తొస్తుంది. సో నీకు అవతల ఖచ్చితంగా గొడవ చేయాలి అనుకుంటే గొడవలే, వీళ్ళకి ఎక్కడ చూడు గొడవలే. గొడవలు చేయకూడదు, ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే విధంగా వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే చుట్టుకొచ్చి వెళ్ళిన షర్మిల గారి గురించి చెప్తాను నేను. అంటే పాపం వాళ్ళ అన్నకి ఇక్కడ కూడా ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకుందామని కోడలుగా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిందిలే. పోనీ ఇప్పుడు ఏపీ దగ్గరకైనా వెళ్తే ఫస్ట్ ఒక ప్రాబ్లం ఉంటే తను ఏం చేస్తుంది అంటే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఇప్పుడు మొన్న కూడా రైతుల సమస్యలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కలిసి, ఇదండి వీళ్ళ సమస్యలు, మీరు పరిష్కరించాలి, మేము పరిశీలిస్తాము అన్నాడు అనుకో, ఓకే హ్యాపీ. అయినా సరే టైం దాటింది, ఏం చేయట్లేదు అనుకో, అప్పుడు ధర్నాలు చేయడమో లేకపోతే ఇంకా టైట్ చేయడమో చేస్తారు. ఇది ప్రాసెస్ నిజంగా. అంటే ప్రభుత్వం చేసేదా చేయదా నీకు తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ రేట్లు పెరిగాయి, ప్రతిపక్షం ఏం చేయాలి, నువ్వు వెళ్ళి అసెంబ్లీలో నివేదిక ఇట్లా పెరిగాయి, దీనివల్ల చాలా మంది కష్టాలు పడుతున్నారు, చూడండి దీని లూప్ హోల్స్ ఇవి, పేదలు చాలా ఎవరు ఇబ్బంది పడుతున్నారో నీకు తెలియదు, ఏం జరుగుతుందో నీకు తెలియదు, దాని ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఏంటి నీకు అర్థం కాదు. నువ్వు అదా నివేదిక పెడితే గవర్నమెంట్ దాన్ని కొట్టేసింది అనుకో, అప్పుడు నువ్వు కొట్లాడాలి. నువ్వు ఏమి తెలియకుండా మార్నింగ్ లేసి వెంటనే రండి అని రెచ్చగొట్టి అందరినీ తీసుకెళ్ళిపోయి గొడవలు చేసేస్తావు. మొన్న ఆర్టీసీ సమ్మె కూడా అప్పుడు అదే జరిగింది, విలీనం టైంలో కూడా. దాని ప్లస్లు మైనస్లు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు, రెచ్చగొడతారు జనాల్ని. మీకు ఏదో ఇవ్వాలని మేము వస్తే ఇవ్వకుండా ఆవిడ ఆపుతుంది, వెళ్ళి కొట్లాడండి. ఆవిడ ఎవరో కాదు, గవర్నర్, శత్రువులా చూశారు ఉన్న 5 ఏళ్ళు. కానీ సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వాళ్ళ పెన్షన్స్ కూడా హైక్ చేసినట్టు, అసలు వీళ్ళకి ఎవరికి పెన్షన్స్ అనేది ప్రాపర్ గా రావు, వేరే దాంట్లో వచ్చినట్టుగా విన్నాము. ఎందుకంటే 1000-2000 ఇంతే వస్తాయి ఏ కేటగిరీ వాళ్ళకైనా కానీ. లోవర్ కేటగిరీ నుంచి పై వరకు తీసుకుంటే కూడా ఒక ఏమంటారు సూపరింటెండెంట్ వరకు లేకపోతే ఇంకా పై స్థాయి వరకు కూడా 3000-4000 వస్తుందంట కదా వాళ్ళకి. చెప్తా, ఈ హాఫ్ నాలెడ్జ్ తో అన్ని చేసేస్తారు, అన్ని ఇచ్చేస్తారు. నెక్స్ట్ మనకి ఇప్పుడు పెద్ద పిచ్చి పరిశ్రమలు అన్ని తెచ్చాడు. అవన్నీ పిచ్చి పరిశ్రమలే. ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వహించే వాళ్ళే ఎక్కడ ఉండాలో తెలియకపోతే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. అందరికి ఇచ్చేసాడు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఫ్రీ కరెంటు, మంచి వాటర్. అంటే 24 hours కరెంట్ కావాలి, వాటర్ కావాలి, ఫెసిలిటీస్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి, మా దగ్గర అసలు కరెంట్ అయిపోదు చెప్పేసరికి వాళ్ళందరూ వచ్చి మొత్తం పరిశ్రమలన్నీ పెట్టేసుకున్నారు. అది లీగల్ అని తెలిసే వాడు యాడ్ వేసుకున్నాడు మెట్రో పైన కూడా, 1x బెట్ 2x బెట్ అని. గవర్నమెంట్ లీగల్ అని చెప్పింది, నువ్వే తెచ్చావు పరిశ్రమని, అక్కడెక్కడెక్కడికో పిచ్చి పరిశ్రమలను తెచ్చి పెట్టావు. ఇప్పుడు అది ఇల్లీగల్ అని చెప్పేసి వాళ్ళు తరిమేసాం మనం, వాట్ ఎవర్. అండ్ వాళ్ళకి పవర్ ఎక్కడి నుంచి తెచ్చావు? యాక్చువల్గా మనకి పవర్ ఎక్కువ ఉంటే మిగతా రాష్ట్రాల్లో బ్యాంకింగ్ పెట్టుకుంటాం, వాళ్ళకి ఇచ్చి తర్వాత మనం తెచ్చుకుంటాం. అండ్ రవాణా సోర్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండే, అంటే హైవేలు నీట్గా డెవలప్ చేసుకొని పవర్ తెచ్చుకుంటాం, మనం ఇచ్చుకుంటాం. అవసరం లేకుండా 5 రూపాయలు పెట్టాల్సిన పవర్ ని 30 రూపాయలకి 40 రూపాయలు కొని తెచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఒక డెఫిసిట్ వస్తుంది, నువ్వు ఖచ్చితంగా పవర్ తీస్తావు.
వచ్చిన 1 monthకే చూడండి పవర్ పవర్ పోయింది, లేదు, అది మేజర్ ఇష్యూ చేయాలి. దాన్ని మేజర్ ఇష్యూ చేయాలి. ఇట్లాంటి పనులన్నీ చేస్తారు. అండ్ నెక్స్ట్ కమర్షియల్గా ఆలోచించినా సరే ట్యాంక్ బండ్ దగ్గర పెట్టారు కార్ రేసు. బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ చేయలా. అసలు ఇప్పటివరకు ఇండియాలో ఎవరూ చేయలా, మేము చేసామని చెప్పాం. ఎవరూ చేయలేదంటే దాని అర్థం చేయకూడదు అని, నిన్ను చేయమని కాదు. దానికి సపరేట్ ట్రాక్ కావాలి, కొంచెం స్పేస్ కావాలి. ఆ ట్రాక్ ఆ స్పేస్ ను ఒకవేళ దానికి అకామిడేట్ చేసినా దాని రెవెన్యూ సోర్స్ చూసుకోవాలి. అంత సంపాదించుకోగలమా, అది లాసా ప్రాఫిట్టా అనేది అవేమి ఆలోచించకుండా తీసుకెళ్లి ట్యాంక్ బండ్ దగ్గర పెట్టావు. ఆ 3 days జనాలు అందరూ ఇబ్బంది పడ్డారు. అది ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు వెళ్ళిందో తెలియదు దానికి. అండ్ ఆ సంస్థ కూడా అర్థమైంది ఇదేదో తేడా జరుగుతుందని. వాళ్ళు స్పాన్సర్షిప్ ని బ్యాక్ తీసేసుకున్నారు, మేము ఇవ్వమని. మరి ఈవెంట్ అనౌన్స్ చేసి ఆ స్పాన్సర్షిప్ ఏమో రాలేదు, ఏం చేయాలని చెప్పి ఆ GHMC టైటిల్ స్పాన్సర్ అని చెప్పి DHMC నుంచి 55 కోట్లు రిలీజ్ చేసేసాడు. ఎందుకు ఈ ఈవెంట్ అని అడిగితే ఆ పర్యావరణ హితం కోసం మేము ఈ వెహికల్స్ ని ప్రమోట్ చేద్దామని. ఎవరికి తెలిసింది? అవును, నిజంగానే. అట్లా దిస్ ఈస్ వాట్ పీపుల్ డూ. అధికారం ఉంటే. ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే వీళ్ళు సెంట్రల్లో ఉన్నారు కాబట్టి అన్ని స్టేట్స్లోనూ, అంటే నేషనల్ వైజ్గా ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి, ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి. వీళ్ళు ప్రాంతీయ పార్టీలే కదా, వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు ఏదో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నువ్వు ఫస్ట్ 1 year అధికారులు వచ్చిన వెంటనే మెడ మీద కత్తి పెట్టి అవన్నీ చేయి అంటారు కదా. నువ్వు మిగిల్చిన దరిద్రాన్ని పూడ్చడానికి టైం పడుతుంది. తర్వాత జనాలకు మెల్లిమెల్లిగా వెళ్తా ఉంటారు. ఇంకా టైం ఉంది, ఇప్పుడే వీళ్ళు ఏవి అన్ని చేయట్లా. నెక్స్ట్ హైడ్రా కూడా ఇప్పుడు మొన్న మూసిని ఒకసారి వదిలితే చూసావు కదా, అక్కడ దాన్ని కూడా వీళ్ళు కావాలనే వదిలేరు, ఏదో చేశారని. కావాలని వదలదా, ఏమీ అవ్వలా. అక్కడ విపత్తు చూడండి ఏం జరిగిందో. అందరికి పర్మిషన్లు ఇచ్చేశారు, ఎక్కడ పడితే అక్కడ ఏదైనా కట్టుకోవచ్చు, ఎవడైనా ఏమైనా చేసుకోవచ్చు, అంత విచ్చలవిడి పర్మిషన్లు ఇచ్చారు వాళ్ళు. ఉప్పల్ చెరువు అయితే మొత్తం ఇంతే అయిపోయింది, ఇంత చిన్నగా అయిపోయింది, ఇంత పెద్దగా ఉంది. అండ్ సో వీళ్ళు తీసుకునే డెసిషన్స్ అలాంటివి. ఇంకా చెప్పనా, 111 జీవో ఎత్తేయడం దగ్గర వాళ్ళ సంబంధించిన వాళ్ళందరికీ ల్యాండ్లు ఇచ్చేసుకొని జీవో ఎత్తేసారు. జన్వాడ ఫామ్ హౌస్ ఎవరిది? సత్యం రామలింగరాజు. మీ కేసు మేము సెటిల్ చేసేస్తాము, నాకు ఇచ్చేన ఆయన దగ్గర నుంచి తీసుకున్నాడు. వీళ్ళు చేసే పనులు ఎక్కడన్నా మాల్స్ గీల్స్ కట్టాలి అనుకుంటే అందులో ఈయనకు షేర్ ఉండాలి. సో అనేక తప్పిదాలు రిపీటెడ్ గా చేస్తున్నా కానీ ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో పొలిటికల్ పార్టీ వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. చెయ్యాలి, తప్పులేదు. నువ్వు అపోజిషన్ లో ఉన్నావంటే ఖచ్చితంగా అడ్డుకోవాలి. కానీ నువ్వు ఏ విషయం మీద పోరాడుతున్నావో దాని మీద నీకు అవగాహన ఉండాలి. అది నేను అనేది. ఆ అవగాహన కొత్త పొలిటీషియన్, అంటే కొత్తగా, అంటే ఇప్పుడు షర్మిల గారిని కొత్త పొలిటీషియన్ అంట ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకు ఉంది నాలెడ్జ్. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు టైం కి ఇలాంటివన్నీ డిఫెండ్ చేసుకోరు? ఎవరు బయటికి రారు, మాట్లాడరు ఎందుకు? ఎవరు బయటికి రారు, పని చేసుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన. కానీ పబ్లిక్ లో ఎక్కువ నెగటివ్, మీకు తెలుసు, మనం ఒక మంచి స్టోరీ తీసుకొని ఒక వీడియో చేసాం, ఎవరు చూడరు, కానీ నెగటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. నెగటివ్ ఉంటది, కానీ అది తెలుసుకున్నప్పుడు వాళ్ళే రియలైజ్ అవుతారు. ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్చిన వెంటనే లబోదిబోమన్నారు, కొంతకాలానికి అవునులే ఏదో చేస్తున్నారు, మొన్న MGBS ఇప్పుడు నిజమే, ఎస్ హైడ్రా మంచి పని చేస్తా. అట్లా స్టార్టింగ్ నెగిటివ్ లో ఉన్నా స్లోగా దే విల్ అండర్స్టాండ్. అందుకని వీళ్ళు వదిలేస్తారు, వాళ్ళే తెలుసుకుంటారు అని. రైట్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తూ ఉందో ఒక్కొక్కటి ప్రజల కోసం అని చెప్పి, అవన్నీ ప్రజలు నెగటివ్ గా తీసుకెళ్తున్నారు తప్ప ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ప్రజల క్షేమం కోసమే చేస్తున్నారు అని అంటారు. అండ్ ఇప్పుడు ఈ ఆర్టీసీ టికెట్స్ పెంపు గురించి మాట్లాడితే గనక డెఫినెట్ గా ఆర్టీసీలో కూడా బస్సుల మరమ్మతులు కానీ, లేకపోతే గనక వాళ్ళకి పెట్రోల్ హైక్ కూడా ఎంత అయింది సార్. సో అన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి మినిమం నామినల్ చార్జెస్ పెంచారు తప్ప. అప్పుడప్పుడు ఇట్స్ ఓకే, రైట్, దాన్ని పెద్ద ఏజ్ చేత అదే టైంకి చాలా జరుగుతాయి. మనం 100,000 వేలల్లో ఖర్చు పెట్టుకుంటాం, కానీ ఇది మాత్రమే నష్టం అని ఫీల్ అవుతాం. ఎగ్జాక్ట్లీ. అట్లా ఆ ఫీలింగ్ ని రెచ్చగొట్టి తెస్తారు, మనం రెచ్చిపోవద్దు అంతే. సో ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే ఇవాళ మార్నింగ్ నుంచి ట్రాఫిక్ మొత్తం కూడా పీక్ టైం, అది మార్నింగ్ 8:30, 9 o'clock టైం కి అక్కడికి చేరుకున్నారు వాళ్ళందరూ కూడా. డిస్టర్బ్ చేశారు. ఇంకా చెప్పాలి, మొత్తం స్టూడెంట్స్, అలాగే కాలేజ్ కి వెళ్లే పిల్లలు, వర్కర్స్, ఎంత మంది ఇబ్బంది పడతారు ఆ రూట్ గా వెళ్లే వాళ్ళు. సో ఇదంతా కూడా జస్ట్ పొలిటికల్ స్టంట్ అనే భావించవచ్చు. ఇంకా చెప్పాలంటే పర్మిషన్ లేకుండా నువ్వు రోడ్ షో చేసినట్టు, అది రైట్, అరెస్ట్ చేయాలి పార్టీకి.
ఆల్రెడీ హౌస్ అరెస్ట్ చేశారని అదే, వచ్చింది, కానీ ఆయన కానీ అరెస్టే చెయ్యాలి. నువ్వు పర్మిషన్ లేకుండా రోడ్ షో చేసినట్టే. నేను ఎవడు రమ్మన్నాడు? ముందు నేను రతిఫైల్ బస్ స్టాప్ కి వచ్చి రచ్చ చేయబోతున్నాను అని లేఖ రాసావా? రాయలేదుగా. మరి అది వితౌట్ పర్మిషన్ యూ డిడ్. జనాల్ని ఇబ్బంది నిన్ననే అనౌన్స్ చేశారు కదా, వెళ్దామని పిలుపునిచ్చారు. అంటే అప్పటికప్పుడు నీ ఇష్టం, నీకు పర్మిషన్ రావద్దా? నువ్వు ఉత్తరం ఇచ్చేస్తే సరిపోయిందా? పర్మిషన్ కూడా రావాలిగా. ఓకేనండి మీరు రావచ్చు, పలానా టైంకి రచ్చ చేసుకోవచ్చు అని స్టాంప్ వేసి నీకు ఇస్తే నేను ఉత్తరం ఇచ్చేసాను అంటే అది ఆమోదమైనట్టేనా? నువ్వు ఉత్తరం రాసేస్తే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.